hearty welcome to the #1 student show. ప్రపంచం మొత్తం తిరిగిన కదే ఒంగోలు ఉన్నంత అందం వేరే ప్రపంచంలో లేదు. ఓకే, QIS ఆ మాట వింటేనే ఒక బ్రాండ్. దేనికి బ్రాండ్? అందానికి, గెలుపుకి బ్రాండ్. అలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ ఈ రోజు రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మా ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు? గట్టిగా చెప్పండి. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివగనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. నిన్ను చూడపోతే పడతాను వేదన. నా పేరు చందన. హాయ్, వాట్స్ యువర్ నేమ్? హరిప్రియా. హరిప్రియా. ప్రియా. నీకు ప్రాసీగత ప్రియా. అమ్మాయిలు రెడీ అవ్వడం అనేది ఒక ప్రక్రియ. నా పేరు ప్రియా. నీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయంలో ఏం చేస్తావు? Dances. డాన్స్ చేస్తావు అంటే ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు డాన్స్ చేసి అలా నిలబడతావు. ఎగ్జాక్ట్లీ. అవునా? వెరీ గుడ్. నాది కూడా ఫేవరెట్ హాబీ. ఎస్, వాట్స్ యువర్ నేమ్? స్టూడెంట్స్ అందరికి కావాలి చదువు సంధ్య. నీకోసం వచ్చేసింది కొండూరి సంధ్య. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అండ్ వై? ఇట్స్ బయాలజీ. బయాలజీ. చదివేది ఇంజనీరింగా? నేను బాగా వాయిస్తావు. ఈయన నా పేరు సన. ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ వై? మ్యాథ్స్. మ్యాథ్. వాట్ ఇస్ cos 45? tan 45? tan 45 1. sin 30? sin 30 1/2. వావ్ యార్, వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నువ్వే మా కంటి పాప. నా పేరు రూప. నీ ఫేవరెట్ సబ్జెక్ట్? ఫిజిక్స్. ఫిజిక్స్. వై డు యు లైక్ ఫిజిక్స్? థియరీ నార్మల్ గా చదివేసుకొని మ్యాటర్ రాసేస్తా. బాహుబలి సినిమా మొత్తం రాసేస్తావు అది. యా, హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్రీజ. శ్రీజ, చెప్పు నీ హాబీస్ ఏంటి ఖాళీ సమయంలో? డాన్స్. డాన్స్ చేస్తావా? ఇటు ముగ్గురు ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, హెడ్ ఫోన్స్ రౌండ్. మీకు హెడ్ ఫోన్స్ పెట్టేస్తాం. అవతల వాళ్ళు అరిచి మీకు ఒకటి చెప్తారు, అది నాకు తిరిగి చెప్పాలి. ఫస్ట్ నువ్వు బయలుదేరట్టు. మ్యూజిక్ వస్తుందండి, ఇట్లా చెప్పు. వస్తుంది. ఓకే, నేను మీకు ఇచ్చే లైన్: అబ్బాయిలకు అందం ఎక్కువ, అమ్మాయిలకి బుర్ర తక్కువ. అబ్బాయిలకి అందం ఎక్కువ, అమ్మాయిలకి బుర్ర తక్కువ. అబ్బాయిలకి అందం ఎక్కువ. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. అబ్బాయిలకి అందం ఎక్కువ. అబ్బాయి అందంగా ఉన్నాడు. అబ్బాయిలకి అందం ఎక్కువ. అబ్బాయి అందం ఒక ఊహ. అబ్బాయికి అందం ఎక్కువ, అమ్మాయికి బుర్ర తక్కువ. అబ్బాయికి అందం ఎక్కువ, అమ్మాయికి బుద్ధి తక్కువ. బుర్ర తక్కువ. బుద్ధి తక్కువ. బుర్ర తక్కువ. 5, బుద్ధి తక్కువ. 4, బుర్ర తక్కువ. 3, బుద్ధి తక్కువ. 2, 1. నువ్వు ఇంకా చెప్పకు, వెనక వేసుకోది, అది తీసేయి. ఇప్పుడు ఏం చెప్పిందో చెప్పు, నీకు పాయింట్ ఇస్తా కరెక్ట్ చెప్తే. అబ్బాయికి అందం ఎక్కువ, అమ్మాయికి బుర్ర తక్కువ. రైట్ ఆన్సర్. లేసిపోతే కన్నే కొట్టాబంటే టాపు, లేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపు, లేసిపోతే కయ్యే పట్టాబంటే టాపు టాపు టాపు, లేసిపోతే రో. లవ్ లో అవుతుంది బ్రేకప్, నీ ముఖానికి ఎందుకే అంత మేకప్? లవ్ లో అవుతుంది బ్రేకప్, నీ మొహానికి ఎందుకే అంత మేకప్? అంత మేకప్. లవ్ లో ఉంటుంది బ్రేకప్, నీ మొహానికి ఎందుకే అంత బ్రేకప్. నీ మొహానికి లేదు మేకప్. లవ్ లో ఉంటుంది బ్రేకప్, నీ మొహానికి లేదు మేకప్. చెప్పట్లేదు కరెక్ట్ గా రావాలా? లవ్ లో ఉంటుంది బ్రేకప్, లవ్ లో ఉంటుంది బ్రేకప్, నీ మొహానికి ఎందుకే మేకప్. నీ మొహానికి లేదు మేకప్. నీ మొఖానికి ఎందుకే మేకప్. నీ మొహానికి ఎందుకులే మేకప్. నీ మొఖానికి ఎందుకే నీ మొహానికి ఎందుకే మేకప్. అది తీసేయి. చెప్పు ఇప్పుడు. 3, 2, 1. టైమ్ అప్. లవ్ లో లేదు బ్రేకప్, నీ మొహానికి ఎందుకు. లవ్ లో అవుతుంది లవ్ బ్రేకప్, లో అవుతుంది బ్రేకప్, నీ మొహానికి ఎందుకే మేకప్. కానీ టైం అయిపోయినాక చెప్పలేదు, దానికి ముందు గించుకున్నావు కాబట్టి నో పాయింట్. What is this, Amma?
ఓకే, నీకు ఇచ్చే లైన్ వానపాములతో చేసిన ఉప్మా భలే ఉంటది. వానపాములతో చేసే ఉప్మా భలే ఉంటది. వానపాముతో చేసే ఉప్మా, వానపాము చేసే ఉప్మా భలే ఉంటది. వానపాముతో చేసే ఉప్మా భలే ఉంటది. వానపాముతో ఉప్మా వానపాముతో చేసే ఉప్మా భలే ఉంటది. వానపాముతో ఉప్పుతో భలే ఉంటది. వానపాముతో చేసే ఉప్పు భలే ఉంటది. ఉప్మా వానపాముతో చేసే ఉప్మా భలే ఉంటది. చేసే ఉప్మా భలే ఉంటది. అది తీసేయి, కరెక్ట్ గా చెప్తే పాయింట్ వస్తుంది. వానపాముతో ఉప్మా భలే ఉంటది. వానపాముతో ఉప్మా, ఒక్క పదం మిస్ అయింది మధ్యలో. వానపాముతో ఉప్మా చేస్తే భలే ఉంటది. ఆల్రైట్, పాయింట్ వచ్చింది. త్రీ అవుట్ ఆఫ్ 3 అయితేనే మీరు గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్. నేను నీకు ఇచ్చే లైన్ వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? ఊరు వెళ్ళినప్పుడు ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? ఒంగోలులో వెళ్తాము శ్రావ్య. ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? 5 విగ్గులు అమ్ముకుందాం వస్తావా? 3 విగ్గులు అమ్ముకుందాం వస్తావా? టైమ్ అప్. అది తీసేరా. ఇప్పుడు చెప్తా చూడు. ఒంగోలులో విగ్గులు అమ్ముకుందాం వస్తావా? చాలనా, ఇటురా, నువ్వు ఇటు. ఇది ఖచ్చితంగా గెలవాలి మీరు. రౌండ్ లో ఉండాలి, పాయింట్ రావాలి అని అంటే. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా బాగుంది కదా. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా బాగుంది. సినిమా. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా బాగుంది. బాగుంది. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా. సెమినార్ హాల్లో. నిన్న పార్టీలో తిరుపతిలో. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా బాగుంది. తిరుపతిలో. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా బాగుంది. సినిమా. నిన్న పార్టీలో. అరే ఆగరా, టైమ్ అప్. ఎయితి ఆమె చెప్పిన ఒక్క పదం కరెక్ట్ చెప్పలేదు రా. ఇప్పుడు ఇండియా అన్నావు, తిరుపతి అన్నావు, కాలేజ్ అన్నావు, సెమినార్ హాల్ అన్నావు. ఏం చెప్పినావు చెప్పు. నిన్న పార్టీలో తిన్న కప్పల కుర్మా బాగుంది. లాస్ట్ ఈ ఒక్క పాయింట్ అన్న గెలుచుకోండి. చాలా ఈజీగా ఇస్తున్నా. కిస్ కాలేజ్ అమ్మాయిలు కలకల్లాడుతుంటారు, అంతే. క్విజ్ కాలేజ్ అమ్మాయిలు కలకల్లాడుతూ ఉంటారు. క్విజ్ కాలేజ్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. కలకల్లాడుతూ ఉంటారు. క్విజ్ కాలేజ్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. కలకల్లాడుతూ ఉంటారు. కిర్రాక కలకల్లాడుతా. కలకల్లాడుతా. క్విజ్ కాలేజ్ అమ్మాయిలు కలకలాడుతూ ఉంటారు. అది చెప్పిస్తా కదరా. ఈ పాయింట్ కూడా సక్సెస్ఫుల్ గా పీకింది. ఒక్క పాయింట్ కూడా గెలుచుకోలేదు వాళ్ళు. మీరు 2 పాయింట్లు గెలుచుకున్నారు. అద్భుతంగా ఆడి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. క్విజ్ నుంచి గిఫ్ట్స్. ఇప్పుడు ఈ డైస్ తో ఆడబోతున్నాం అనమాట. ఈ డైస్ మీద పురాణాలు, క్రీడలు, పొడుపు కథలు, సిల్లీ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. డైస్ వేస్తాం, ఎక్కడైతే అవుతుందో ఆ సంబంధించిన టాపిక్ క్వశ్చన్ నేను అడుగుతా. రైట్ ఆన్సర్ ఇచ్చారా మీకు గిఫ్ట్స్ ఇచ్చి చప్పట్లు కొట్టి నేను పంపిస్తాను. కానీ ఈ గేమ్ ఆడాలంటే ఒక టాస్క్ చేయాలి. ఇక్కడ ఎంత మందికి బాయ్ బెస్టీస్ ఉన్నారు? ఓకే, యూ కమ్ ది డెకరేషన్ క్వీన్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మమ్మీ, డాడీ, తమ్ముడు, చెల్లి, నేను. మమ్మీ డాడీకి ఎవరికి బైక్ పడతావు ఎక్కువ నువ్వు? డాడీ. డాడీ స్ట్రిక్టా? మమ్మీ కొంచెం లేదు, మమ్మీ స్ట్రిక్ట్ కానీ డాడీతో కొంచెం భయం. మమ్మీ స్ట్రిక్ట్ కానీ డాడీ భయపడతావా?
అంటే డాడీ ఒప్పుకుంటారు కానీ కొంచెం లాక్ చేస్తారు ఏదైనా. డాడీ లాక్ చేస్తాడా? అమ్మకు ఫోన్ చేద్దాం. ఓకే. అమ్మకు ఫోన్ చేసి చదువులు గట్రాలు నా వల్ల అవ్వట్లేదమ్మా, తొందరగా పెళ్లి చేస్తే నేను సెటిల్ అయిపోతా. Okay. ఓకే మీ మమ్మీ ఓకే అంటే నేను ఇక్కడ డైస్ ఇస్తాను, వాడతావు. ఓకే. హాయ్ మమ్మీ అన్ని మాట్లాడుకో. ఈ కాలేజ్ లో ఇవాళ ప్రిన్సిపల్ తో మాట్లాడినా, ఆయన తిట్టిండు నేను ఫెయిల్ అయినా అని, నాకు ఈ చదువులు అవ్వట్లేదు, నాకు నెక్స్ట్ మంత్ పెళ్లి చేసేయండి, నేను హ్యాపీగా సెటిల్ అయిపోతా. నువ్వు అవునాను మమ్మీ, నేను డాడీని ఒప్పించుకుంటా, లేకపోతే నువ్వే డాడీకి చెప్పి ఒప్పించు అని చెప్పాలి. నువ్వు గాట్ ఇట్? The number you are calling is currently switched off. Please try later. డాడీకి చేద్దామా? నువ్వే మాట్లాడు, నేను మాట్లాడా. ఎవరు మాట్లాడేది? నేను రూఫియాని. ప్రిన్సిపల్ సార్ పిలిచారు ఇప్పుడే నన్ను. అది మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి తిట్టారు. ఇంటికి వచ్చేస్తాను, ఇది చదువు అది నా వల్ల కాదు, పెళ్లి చేసేయండి. ఎవరు నువ్వు మాట్లాడేది? నాన్న నేను రూఫియాని నాన్న, ఇది నా ఫ్రెండ్ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయాయి, అందుకే కాల్ చేసా ఫ్రెండ్ ఫోన్ తో. ప్రిన్సిపల్ సార్ పిలిచి తిట్టారు, మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయి నీకు అని. అందుకే ఇంకా నాకు నచ్చలేదు, అందుకే ఇంకా చదువొద్దు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవాలా? చేస్తారా మీరు? నీకు కావాలి చేసా. సరే నాన్న అయితే వచ్చేనా? వచ్చేసి ఇంకెందుకు. సరే నెక్స్ట్ మంత్ పెళ్లి అయిపోవాలి. నెక్స్ట్ మంత్ కాదు, 2 రోజులు అయిపోయింది. ఆల్రెడీ చూసేసారా సార్ అబ్బాయి? 2 రోజులు అయిపోద్ది అంటారు. మంచి కర్ర ఒకటి రెడీ చేసి పెడతా. మీరు నాకు జోక్ వేసారు, అర్థమైంది. అది జోక్ కాదు సార్, అమ్మాయి సీరియస్ గా చెప్పింది సార్. చెప్పండి, తప్పే ఉంది. ఎప్పుడైనా పెళ్లి చేయాలి కదా. తండ్రి మనసు సార్, వెన్ను లాంటి మనసు. సరే సార్, నేను ఎవరు మాట్లాడుతున్నా తెలుసా సార్? తెలుసండి. ఎవరు? నేనైతే గుర్తులేదండి, మనిషిని మాత్రం కనిగిరి వస్తే చూశాను సార్. అర్థం కాలేదు సార్. కనిగిరి వస్తే చూశాను సార్ మిమ్మల్ని. ఊరు వచ్చినప్పుడు నన్ను చూసారా? మన ఉగ్రవాదులు ప్రోగ్రామ్ చేశారు కదా మీరు. నేను మీ ఊర్లో ప్రోగ్రామ్ చేశానా? ఓకే చేశాను సార్. లేదు సార్, నన్ను ఎప్పుడు చూశారు? నేను బాగా క్లోజ్ అండి మీకు. ఏం మాట్లాడుతున్నావురా? నేను అంత క్లోజ్ ఎవరికి లేదు సార్. మీరు ఒంగోలునా సార్? కాదండి, మీరు ఒంగోలు కాదా? ప్రోగ్రామ్ ముగ్గులు పోటీలకు వస్తే మీతో పాటు ప్రోగ్రామ్ చేశాను నేను. మీ వెనకాలే ఉంటుంది, చూసుకోండి. ముగ్గుల పోటీలకు నా వెనకాల ఉన్నారా? అబ్బా యాంకర్ రవి అబ్బా. మాలు మీ గొంతు రోజు చూస్తాను సార్ టీవీలో. నా గొంతు చూస్తా. చిన్న ప్రాంక్, మీరేం సీరియస్ తీసుకోకండి, అమ్మాయి బాగా చదువుకుంటుంది. మా అమ్మాయి గురించి మాకు తెలియకుండా ఉంది సార్. అని రూఫియా చెప్పమన్నది సార్. ఓకే ఈరోజు ప్రోగ్రామ్ ఉన్న సంగతి కూడా నాకు తెలీదు, కాకపోతే మీ గొంతు చూడగానే గొంతు గుర్తుపట్టా. లవ్ యూ సార్, లవ్ యూ. ఇప్పుడు చేస్తున్నారు పిల్లలు. అమ్మాయి గిఫ్ట్ తీసుకొస్తుంది ఇంటికి, పెట్టే ముందు నాకు ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పాలి సార్. ఏం చెప్పాలా? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్పాలి సార్. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అని. నాకు ఐ లవ్ యూ చెప్పండి సార్. ఏదెందుకు చెప్పాలి సార్? అబ్బాయి మీరు మా బాబాయ్ స్థానంలో ఉన్నారు, బాబాయ్ కొడుకు, తండ్రి కొడుకు. ఐ లవ్ యూ చెప్పుకోరా సార్? చెప్పుకోవచ్చు. చెప్పండి. ఐ లైక్ యూ. ఐ లవ్ యూ సార్, బాయ్. అమ్మా తీసుకోరా, మీ నాన్న రెడీగా ఉండు నీకు పెళ్లి చేయండి. తీసుకో, దేవుడు మొక్కు. సినిమాలు. ఓకే, సినిమాలు నాలెడ్జ్ ఉందిగా? ఎక్కువ చూడను. ఎక్కువ చూడు. రీసెంట్ గా చూసిన సినిమా ఏంటి? హాయ్ నాన్న చూసా. హాయ్ నాన్న చూసావా? వెరీ గుడ్. ఓకే, ఒక హీరోకి జనరల్ నాలెడ్జ్ సినిమాల గురించి. ఒక తెలుగు హీరోకి ఎక్కువ డాన్స్ స్టెప్పులు చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. ఎందుకు? ఫర్ పర్ఫార్మింగ్ మాక్సిమం నంబర్ ఆఫ్ డాన్స్ స్టెప్స్. శేఖర్ మాస్టర్ హీరో. శేఖర్ మాస్టర్ కూడా హీరోనే, కానీ శేఖర్ మాస్టర్ వచ్చి ఇప్పుడిప్పుడే, కానీ అన్ని డాన్స్ స్టెప్స్ చేశాడంటే హీ హ్యాస్ టు బి ఎ లెజెండ్ కదా. అంటే అన్ని డాన్స్ స్టెప్స్ చేసినందుకు మెగాస్టార్. రైట్ ఆన్సర్.
కంగ్రాచులేషన్. ఓకే, నెక్స్ట్ పేషెంట్. వాట్స్ యువర్ నేమ్? హాయ్ సార్, రామ తులసి. రామ తులసి, ఎంత Yes, sir. చక్కనైన పేరమ్మ. వెరీ గుడ్. సో రామ్ తులసి, నీ గేమ్ ఆడాలి అని అంటే నేను క్వశ్చన్ అడుగుతా, Yes, sir. దానికి ఆన్సర్ చెప్పాను. ఓకే సార్. మన నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అమేజింగ్, యు ఆర్ వెరీ గుడ్. 3, 2, 1 గో. పొడుపు కథలు తెలుసా? పొడుపు కథలు. కొంచెం. తలలేని వాడు కానీ టోపీ పెట్టుకుంటాడు. ఎవడాడు? తల లేదు కానీ టోపీ పెట్టుకుంటాడు. కానీ టోపీ. అదెట్టా? ఎలా? అదే ఏంది? హార్ట్. హాటా? నీకు క్లూ ఇస్తున్నా. చెప్పండి. క్యాప్ తల లేదు. ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటది. అది ఏంటది? క్యాప్ తల లేదు. ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటది. నేను ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నా. ఉట్టి మన తల మీదే ఉంటదా క్యాప్? లేదు. పెన్ క్యాప్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ముజ్విన్. ముజ్వీన్. నైస్. ఓకే ముజ్వీన్, నాకు ఇండియాలో ఏవైనా 5 రాష్ట్రాల పేర్లు చెప్పేస్తే నేను ఆడిస్తా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక. రైట్, వెరీ గుడ్. 3, 2, 1 దేవుడిని తెలుసుకో. సిల్లీ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. క్వశ్చన్ బాగా వాడాలి బుర్ర. ఈ బుర్ర వాడితే ఏది రాదు. అండ్ ది క్వశ్చన్ ఇస్, మనీని దాచలేని బ్యాంక్. ఈ బ్యాంక్ లో మనం మనీని దాచలేవు. వాట్ ఈస్ దట్ బ్యాంక్? మనీ, నువ్వు ఎంత మనీ తీసుకొచ్చినా ఈ బ్యాంక్ లో మాత్రం దాచలేవు. అదొక బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ బ్యాంక్ కాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, బ్లడ్ కావాలంటే ఏడికి పోతాం? బ్లడ్ బ్యాంక్. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, ఇట్ ఇస్ ద బ్లడ్ బ్యాంక్, పవర్ బ్యాంక్. లాస్ట్ రౌండ్ 1 by 1 వస్తారు. ఇటు టీం వర్సెస్ ఇటు టీం వస్తారు. ఆ మధ్యలో గెమాక్సిన్ పౌడర్, చీమలు చంపే పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అది పాండ్స్ పౌడర్. పిండి పాండ్స్ పౌడర్ కూడా కాదు, పిండి. ఆ పిండిలో కొన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. కృష్ణదేవరాయ వాటి గోల్డ్ కాయిన్స్ ఆ కాలంలో వాడే. ఆ గోల్డ్ కాయిన్స్ ని వెతికి తీయాలి మీరు. కానీ వెతకడం చేతులతో కాదు, మీ ముక్కుతోని వెతికి మీ ఫేస్ సగం దింపి దాంట్లో ఆ గోల్డ్ కాయిన్ తీసి ఇందులో చేయాలి, చేతులు వాడకుండా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి 1 minute టైం ఇస్తా. ఎన్నన్నా తీసుకురండి. వెళ్ళి తీసుకొచ్చేది ఒకటే 2, 3 తీసుకురావద్దు. అలా 1 minute లో ఎవరైతే ఎక్కువ తెస్తారో వాళ్ళే విన్నర్. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు ముందుకి? ఎస్, దానన్న. Your time starts in 3, 2, 1 go. చేయవాడద్దు. తీ ఇంకా టైం ఉంది. లాస్ట్ 30 seconds. టైమ్ అప్. ఓకే, 1 minute లో 3 బంగారపు నాణ్యాలు తీసేవు నాన్న బయటికి. సో ఇప్పుడు నీ కాంపిటీషన్ గా ఇంకోరు వస్తారు. ఇక్కడ నుంచి కమ్. ఆవిడ 3 తీసింది. సరే, 3, 2, 1 గో. ఒక్కసారి ఫేస్ చూపి. ఇట్లా బయటకు పోతే ఏమవుతుందిరా? కంగ్రాచులేషన్స్, 4 తీసాను.
ఓకే సో నెక్స్ట్ గేమ్ ఇందులో ఇక్కడ నుంచి ఒకరు వస్తారు, ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. 2 ఛాన్సెస్ ఇస్తా. ఎవరైతే మాక్సిమం నంబర్ ఆఫ్ ఆ గ్లాసెస్, ఆ పిరమిడ్ లో గ్లాసెస్ టేబుల్ కింద పడేస్తారో వాళ్ళ విన్నర్. ఎవరి ఎయిమ్ చాలా యాక్యురేట్ గా ఉంటది. గట్టి కొడతావా? షోరా? దా నీ కాంపిటీషన్ గా ఈజీ గేమ్ కాబట్టి అందరు ఎత్తున్నారు. పాప అప్పటి నుంచి ఎత్తావు చెయ్యి. దా రైట్ నువ్వు ఒక ఛాన్స్ వేసిన తర్వాత చూస్తావు ఎన్ని పడ్డాయో, దాని తర్వాత నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది. ఓకే స్టాండ్ హియర్. ఓకే ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి టచ్ కూడా చేయలేదురా నారాయణ. సేమ్ ఇగో ఇక్కడ అమ్మా అటు ఇటు వేయకు, డైరెక్ట్ కట్టి. 3, 2, 1 గో. కంగ్రాచులేషన్స్, సూపర్ ఏం. మీ అందరికి తెలుసు ఈటీవీ గత 30 సంవత్సరాలుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇట్ ఇస్ సెలబ్రేటింగ్ ఇట్స్ 30th యానివర్సరీ అండ్ ఈ రోజు తగ్గేదిలే ఎపిసోడ్ లో దిస్ ప్రెస్టీజియస్ షీల్డ్ గోస్ టు డీన్ ఆఫ్ ప్లానింగ్ ప్రొఫెసర్ చెల్లారాం గారు. అది ఈ రోజు ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్